అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో నిజంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులైన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టిందని చెప్పక తప్పదు. ఎందుకంటే పేదల పార్టీ ఏదైతే ఉందో అది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పకనే చెప్పొచ్చు. ఆ రోజు వైఎస్ఆర్ అంటే పేదల దేవుడు, పేదల పెన్నిది అన్నారు. ఈరోజు పేదల దేవుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని ఈ మేనిఫెస్టో ద్వారా మరికొంత ముందుకి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు అమ్మఒడిని 15,000 నుంచి 16,500కు పెంచడం, అలాగే ఈబీసీ నేస్తం పెంచడం, ఇలా మహిళల పట్ల ఎంతో గౌరవాన్ని తెచ్చే మేనిఫెస్టో ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి కార్యకర్తలు అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఈ మేనిఫెస్టో ద్వారా ఏదైతే 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు 170 స్థానాలకి 170 స్థానాలు గెలుస్తామని ఘంటాపథంగా చెప్తున్నారు. తప్పకుండా 170 స్థానాలకు 175 స్థానాలు గెలిచి చూపించడానికి ఈ మేనిఫెస్టో విడుదల చేశారని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ, ప్రజల ముందుకు ఈ మేనిఫెస్టో తీసుకెళ్లి మరింత ఉత్తేజంగా పనిచేస్తామని గర్వంగా చెప్తున్నాం. జై జగన్. కురుపం మండలం ఏజెన్సీ ప్రాంతంలో 3 మండలాల్లోన నా పైడి కమ్యూనిటీకి నేను జిల్లా అధ్యక్షులుగా కన్వీనర్గా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం వలన పేద రోద అందరు కలిసి అతను పెట్టిన పథకాలు, నవరత్నాలు మొత్తం పూర్తిగా అమలు చేశాడు కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. ఈవేళ కొత్తగా కొన్ని యాడ్ చేశారు కాబట్టి అది సాధ్యమే. కాబట్టి అన్ని విషయాల్లో మన ముస్లిం ముడక ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, ఎవరైతే రైతు భరోసా ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉన్న మేనిఫెస్టో కాబట్టి అది కొనసాగిస్తాడని మాట ఇచ్చాడు. కాబట్టి తప్పకుండా అతను మాట తప్పడు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి ప్రజలందరూ ఓటేసి గెలిపిస్తామని నేను మనవి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.